అగో చూసిన రానుల్లా పని పాట ఏం లేనట్టు ఎట్లా ఆటలాడుతున్నదమ్మా వెన్నెల కొంచెం కూడా భయం లేకుండా పోతున్నది. ఓ పిల్ల వెన్నెలా ఏంది నువ్వు కూడా ఆడతావా? అమ్మో నీతో ఆడద్దు, నువ్వంతా తొండి పెడతావు. ఆటలు కాదు మరి పాటలా ఇక్కడ ఎవరు ఆడతలేరు, వేరే కాడికి పో. ఇంగో నీ ఆటలు నా దగ్గర కాదు, అందుకే కదా నీకు దూరంగా ఆడుతున్నా. అబ్బా మెదడు తినకు. హలో నేను నాన్ వెజ్ తినా. ఇంగో నా తలకే పాడు చేయక చెప్తున్నా. అసలు ఉన్నదా నీకు? ఏంది తమాషాలా? ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా. నేనా రింగు రింగు బిల్ల రూపాయి దండ అని జాజిలాడుతున్నా. మరి కనబడతలేదా తొక్కుడు బిల్ల ఆడేది? మరి పని లేదా? ఎవరు చేస్తారు నీ పని? నా పని నేనే చేస్తా. ఎప్పుడు? రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా, 10 రోజులకి చేస్తా, లేకపోతే నెల రోజులకి చేస్తా. నిన్ను కొలువులో పెట్టుకున్నది నీకు నచ్చినప్పుడు పని చేసేందుకు కాదు, మాకు కావాల్సినప్పుడు పని చేపించుకునేందుకు. అవునా? మేము కొలువు చేసేది మాకు సరిపడ జీతం కావాలని, మీకు సరిపోతది అని అనుకున్నంత కాదు. అంటే పిండి కొద్ది రొట్టె, నువ్వెంత జీతం ఇస్తావో ఆ జీతానికి తగ్గట్టు నేను పని చేస్తా. మిగిలిన టైంలా ఇగో గిట్లనే తొక్కుడు బిల్ల, అష్టచెమ్మ, కచ్చకాయలు ఆడుకుంటా. ఇప్పుడు నీకు ఏం తక్కువ చేసినావా అని ఇట్లా మాట్లాడుతున్నావు? అబ్బా నాకన్నా నువ్వు రాజేష్ కి ఎక్కువ జీతం పెంచలేదా? నాకు తెలియదు అనుకున్నావా? అరే మనోడు రాస్తాడు, వాయిస్ ఓవర్లు చేస్తాడు, యాక్టింగ్ చేస్తాడు, మరి నువ్వు అన్ని పనులు చేస్తావా? అవన్నీ నాకు తెలియదు. దేశంలో అంతటా ఆడోళ్ళకి జీతాలు ఎక్కువ ఉన్నాయట. అసలు సాటి ఆడదానిగా నాకు జీతం ఎక్కువ పెంచాల్సింది పోయి రాజేష్ కు పెంచుతావా ఎక్కువ? ఇవన్నీ కాదు గాని మగోళ్ళ కన్నా ఆడోళ్ళకే జీతాలు ఎక్కువ ఉన్నాయని ఎవరు చెప్పిర్రు నీకు? ఎవరు ఎప్పుడైంది? పీరియాడిక్ లేబర్ ఫోర్స్ వాళ్ళు సర్వే చేసిండ్రు, అలా ఆడోళ్ళకే ఎక్కువ జీతాలని తేలింది. సొంత జాబ్ చేసుకునే కాడ మొగోళ్ళ సంపాదన 6% అయితే ఆడోళ్ళ సంపాదన 8.8%. ఉద్యోగం చేసేటోళ్ళ దాంట్లో మొగోళ్ళ జీతము 5.8% అయితే ఆడోళ్ళ జీతము 7.2%. అట్లనే లేబర్ విభాగంలో మొగోళ్ళ వేతనము 0.2% అయితే ఆడోళ్ళ కూలి 5.4% పెరిగిందట. ఇట్లా ఏడ చూసినా ఆడోళ్ళ జీతాలు పెరుగుతుంటే నువ్వేమో నా జీతం తక్కువ చేసినావు. ఇక ఏం పని చేయాలి నేను? అందుకే గిట్లా తొక్కుడు బిల్ల ఆడుకుంటున్నా. నీ జీతం తక్కువ చేసినా అని ఎవరు చెప్పిర్రా? మరి ఈ నెల జీతం తక్కువ పడ్డది కదా. అట్లనా? ఈ నెలల నువ్వు ఆఫీస్కి వచ్చిందే 6 రోజులు, పోనీ అని నేను 15 రోజుల జీతం వేస్తే ఇంకా నన్నే అంటున్నావా? ఆయనతో కట్ చేస్తా ఏమనుకుంటున్నావు? కరెక్టే, ఈ నెలలో 15 రోజులు నేను ఆఫీస్కే రాలేదు కదా, మర్చిపోయినా. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిందని జీతం పెంచిన కాబట్టి ఇంత పడ్డది. అయ్యో లీవ్స్ మర్చిపోయి జీతం కట్ చేసినావు అనుకున్నాక. థ్యాంక్స్ అక్క, జీతం పెంచినందుకు. 5 నిమిషాలల్లా ఆన్ డ్యూటీలుంటా, ఆఫీస్కి వస్తున్నా అక్క. కానీ చూసిన రానుల్లా ఒకప్పుడు ఆడోళ్ళు కొలువులే చేసేటోళ్ళు కాదు, కానీ అదే ఇప్పుడు మొగోళ్ళ ఆదాయాల కంటే ఆడోళ్ళ ఆదాయాలే ఎక్కువనట. ఆ స్థాయికి ఎదిగినరు మా అమ్మలు అక్కలు. అది మా ఆడోళ్ళ టాలెంట్ అంటే.